మీ స్తోత్రాలు. అలాగే ప్రభా మీకు వందనాలనైనా ఎంఎస్పి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నిబిడలనైనా కనికరించండి, కృప చూపండి. నిబిడలు కూడా ఆర్థిక సమస్యల చేత, అప్పుల సమస్యల చేత నాయన ప్రభు నలిగిపోతున్నాడు ప్రభా. తండ్రి నిబిడల పక్షమున కార్యం జరిగించండి. ఎటువంటి నాయన ప్రభా వేదనలో, శోధనలో, బలహీనతల్లో ఉన్నారో మీరు ఎరిగిన తండ్రివే. కాబట్టి నాయన వారు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్థిక అప్పుల సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించండి. మీరు మాట మాత్రం సెలవిచ్చిన చాలయ్యా, మాట మాత్రం సెలవిచ్చిన చాలయ్యా. అతని దుఃఖము నాట్యముగా మార్చబడుతుంది, తన అవమానమును ఘనతగా మార్చబడుతుంది ప్రభు. మీకు స్తోత్రాలు. కాబట్టి నీ బిడ్డల పక్షమున మీరు కార్యమును జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. మీకు స్తోత్రాలు. అలాగే మహమ్మద్ రజా బేగం గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కుమార్తెను కూడా బలపరచండి. నీ బిడ్డలు కూడా పోషించి ప్రార్థిస్తున్నారు. నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి. ఏ ఉద్దేశంతోనైతే నీ బిడ్డలు ఉపసించి ప్రార్థిస్తున్నారో దేవని చిత్తమైతే వారి జీవితంలో కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కుటుంబంలో కలిగి ఉన్నటువంటి ప్రతి